ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బంగారం కొనాలనుకుని వెయిట్ చేసిన వారికి ఊహించని షాక్ తగిలింది. బంగారం ధర మళ్లీ భారీగా పెరుగుతోంది. కొత్త ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. వెండి కూడా బంగారం కంటే స్పీడ్గా పెరుగుతోంది. ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. ధర తగ్గితే బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇది ఊహించని షాకే. డిసెంబర్ 15న హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములపై 820 రూపాయలు పెరిగి 1,33,910 నుంచి 1,34,730కి చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై 750 రూపాయలు పెరిగి 1,22,750 నుంచి 1,23,500కి చేరుకుంది. 18 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై 620 రూపాయలు పెరిగి 1,430 రూపాయల నుంచి 1,01,050 రూపాయలకు చేరుకుంది. ఇప్పటి వరకు గోల్డ్ రేట్ విషయంలో ఇదే హాల్ టైమ్. ఇక హైదరాబాద్లో వెండి ధరలు చూస్తే ఇవాళ కిలో వెండిపై ఏకంగా 3,000 రూపాయల ధర పెరిగింది. ప్రస్తుతం 2,13,000 ధరలో లభిస్తోంది. గత 8 రోజుల్లో కిలో వెండిపై ఏకంగా 17,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో తులం వెండి 2,130 రూపాయలకు లభిస్తోంది. ఇక మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.83% అంటే 1,106 రూపాయలు పెరిగి 1,34,728 ధరలో ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 1.27% కంటే 2,449 రూపాయలు పెరిగి 1,95,300 ధరలో ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ఔన్సు బంగారం ధర $4,324 ట్రేడ్ అవుతుండగా ఔన్సు వెండి ధర $62.55 ట్రేడ్ అవుతోంది. ఇటీవల ఫెడరల్ రిజర్వ్ 0.25% వడ్డీ రేట్లు తగ్గించడం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలో బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, ఇంపోర్ట్ డ్యూటీలు, పన్నులు, ఎక్స్చేంజ్ రేటు మార్పులు ప్రభావం చూపుతాయి. ఇవన్నీ కలిసే దేశంలో రోజు మారే బంగారం రేట్లను నిర్ణయిస్తారు. భారత్లో బంగారం సాంప్రదాయం, పెట్టుబడి రెండు రంగాల్లో దాదాపు విడదీయలేని భాగం. పెళ్లిళ్లు, పండగలు కాబట్టి కుటుంబాలు దీన్ని పెట్టుబడిగా కూడా చూస్తాయి. మార్కెట్ పరిస్థితులు తరచుగా మారుతుండటంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ ఊగిసలాటను జాగ్రత్తగా గమనిస్తారు. మార్పులపై అప్డేట్గా ఉండడం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరం.